వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రో థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఎవరు రారని అనుకున్నాను నేను ఈవెంట్కి. అండ్ యూ నో హౌ ఒక ఫస్ట్ ఫిలింకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒక గెస్ట్ ఇన్వైట్ చేయడానికి ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ బిన్ ట్రయింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 month. నాకు తెలిసిన లిస్ట్ అందరిని పెట్టుకున్నా, చాలా అంటే ఎవరు కాల్స్ పిక్ చేయలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా మా అభినవ్ సపోర్ట్ చేశాడు లాస్ట్ పాయింట్లో, యాజ్ హీ నో ఈజ్ యువర్ కాంటాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ కమింగ్. సారీ ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఇక్కడే ఫస్ట్ ప్రివ్యూ పడింది, October 21st, 22nd ఆ టైంలో. 1 year తర్వాత థియేటర్లో వస్తుంది. 4.5 years అయిపోయింది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యి, అండ్ రేపు థియేటర్లో వస్తుంది. అండ్ ఇందాక మా వాడు ఇరికిచ్చింది, దానికి నాకు సంబంధం లేదు బ్రో, డోంట్ మైండ్ దాట్. నాకు చెప్పలేదు అది, మా వాడు సడన్గా ఏదో వేసిండు. సో సార్ మీరు ఫ్రీగా ఉంటే రండి సార్. థ్యాంక్ యూ. మా గిరి లాంటివి చాలా దాచి నాకు చెప్పకుండా చేసిండు. అండ్ 4.5 years ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇక్కడి వరకు రావడానికి చాలామంది సపోర్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మర్చిపోయినా మొత్తం. జనరల్గా మనకి ఒక తెలియని ప్లేస్లో వెళ్ళి మనం ఎవరైనా అడ్రస్ అడిగినప్పుడు స్ట్రైట్కి వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో అని చెప్తాడు. మనం స్ట్రైట్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ లెఫ్ట్ రైట్ మొత్తం మర్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొని అడుగుతాం, ఇంకో పర్సన్ని, సార్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలన్న అడ్రస్ అంటే మళ్ళీ ఆడు స్ట్రైట్ లెఫ్ట్ రైట్ అంటాడు. మళ్ళీ మనం స్ట్రైట్ లెఫ్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోయి ఇంకో థర్డ్ పర్సన్ అడుగుతాం. ఆ థర్డ్ పర్సన్ మనల్ని కింద నుంచి పైకి చూసి వీడికి ఆయన కూడా స్ట్రైట్ లెఫ్ట్ రైట్ అది అంటాడు. దాని తర్వాత మనల్ని చూసిన తర్వాత ఆయన వీడికి చెప్తే అర్థం కావట్లేదేమో, ఓ పని చేద్దాం, నువ్వు రా నేను దించుతా నిన్నని చెప్పేసి మనల్ని బైక్ మీద ఎక్కించుకొని ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ దింపేసి దాని తర్వాత ఇదే లొకేషను రైట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరు అయి ఉంటారు మన లైఫ్లో ఒక్కసారైనా సరే. ఒక అన్నోన్ ఒక స్ట్రేంజ్ లొకేషన్కి వెళ్ళి మనం అడ్రస్ అడిగిన తర్వాత ఆ పర్సన్స్ అంటే ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి చాలామందిని అడుగుతాం మనం. అందరూ మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తూ మనకి అడ్రస్ చెప్తూ ఉంటారు. సో నా లైఫ్లో జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి మామిడి కృష్ణ గారు, అంటే ఈ స్ట్రేంజ్ లొకేషన్ వచ్చేసి ఇండస్ట్రీ. నేను ఒక అడ్రస్ అంటే నా సినిమాని పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మామిడి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ సినిమా ఒకటి ఫినిష్ చేశాను అంటే ఆయన దాన్ని కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ అన్నాడు. ఆ లెఫ్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆగిపోయాను. దాని తర్వాత ఖాజా పాషాభాయ్ మళ్ళీ దాన్ని అక్కడ నుంచి కొంచెం ముందుకు తోశారు. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ సాయి మాధవ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన నన్ను బైక్ మీద ఎక్కించుకొని నాకు అసలు ఒక లొకేషన్కి తీసుకెళ్ళి ఇదే నీ లొకేషను, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళని చెప్పి నాకు దారి చూపించాడు. సో ఆ బైక్ దిగిన తర్వాత మనం అందరం ఒక ఫీలింగ్లో ఉంటాం. మనం థ్యాంక్ యూ చెప్తాము, ఆ బైక్ దింపినోడు మనల్ని అసలు ప్రాపర్గా చూడడు. సో థ్యాంక్ యూ రైట్ బై అని చెప్పేసి ఆడు వెళ్ళిపోతాడు ముందుకి. ఆ బైక్ దిగిన దగ్గర నుంచి మనం మన డెస్టినేషన్ వెళ్ళేంత వరకు ఒక ఫీల్ ఉంటుంది మన బాడీలో, గ్రాటిట్యూడ్, మన దేవుడు, లేకపోతే ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటుంది. సో దేవుడు అంటే నా విషయంలో సాయి మాధవ్ గారు నాకు దేవుడు. అంటే ఏం తెలియని ఒక స్ట్రేంజ్ లొకేషన్లో నన్ను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టేజ్ నుండి నన్ను ముందుకి పుష్ చేశారు. మామిడి కృష్ణ గారు కావచ్చు, ఖాజా పాషాభాయ్ కావచ్చు, సాయి మాధవ్ గారు కావచ్చు. ఆయన త్రూ నుంచి నేను విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన త్రూ నుంచి నేను దిల్ రాజు గారిని కలిశాను. ఆయన త్రూ నుంచి నేను ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీలో నేను ఎవరికి తెలియకుండా సినిమా చేసుకున్నాను. కానీ ఈరోజు ఫినిష్ అయ్యే టైంకి మాత్రం అందరికీ ఎంతో అంతైనా నా సినిమా ఒకటి ఉందని మాత్రం తెలిసింది. దీన్ని పుష్ చేసిన ప్రతి ఒక్కరు నాకు దేవుడే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా గురించి నేను ఆల్రెడీ చాలాసార్లు అంటే మా అందరు చెప్పేశారు. డిసప్పాయింట్ అయితే ఎవరిని చేయదు. ఎక్కువ చెప్తేనేమో మళ్ళీ యాటిట్యూడ్ అనుకుంటారు, తక్కువ చెప్తే భయం అనుకుంటారు. కానీ వన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఒక రైట్ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేశామని మాత్రం మీరు ప్రౌడ్గా థియేటర్ నుంచి బయటికి వెళ్తారు. ఇది నేను అష్యూర్ చేస్తున్నాను. సో రేపు October 25th ఆల్మోస్ట్ లైక్ 1 week నుంచి నాకు హార్ట్ బీట్ మొత్తం తేడా కొడుతుంది. నా బ్రీతింగ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇలాంటి ఫీలింగ్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు నా లైఫ్లో. దీన్ని టెన్షన్ అని మా వాళ్ళు అంటున్నారు, కానీ నాకు దీని టెన్షన్ అని అంటారని కూడా తెలియట్లేదు. సో ప్లీజ్, ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను. నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి అండ్ నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. నా వెనకాల నిలబడ్డ వాళ్ళకు కూడా ఈ సినిమా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నా వెనకాల నిలబడ్డం అంత ఈజీ కాదు.
ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. బయట వేరే వేరే ఫిలిమ్స్ ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకుంటున్నారు. నాకు బడ్జెటే వాచిపోయింది. సినిమా చేయడానికి పైసలు లేకుండా చేసుకున్నా, అప్పు చేసిన ప్రాజెక్ట్. సో నేను ప్రాపర్గా ప్రమోట్ చేయలేకపోయాను. లాస్ట్ టైం కూడా మన ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు చాలామంది. అంటే మెయిన్గా గెస్ట్ ప్రాపర్గా రాకపోతే పేపర్లలో కూడా మీడియాలో కూడా చాలామంది వేయలేదు. నేను అడిగిన మా పిఆర్ఓని, ఏందన్నా ఎంతమంది మీడియా వాళ్ళు వచ్చారు ఎందుకు వేయలేదు అని అంటే, లేదన్నా హీరో రావాలి, గెస్ట్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు వస్తే తప్పించి మీ గురించి వేయరు అని అన్నారు. సో చాలా కష్టపడి మిమ్మల్ని తెప్పించాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. ఇప్పుడైనా వేస్తారని రిక్వెస్ట్ మీడియా వాళ్ళందరికీ. సగం మంది ఎగిరిపోయినట్టున్నారు ఇక్కడ నుంచి. ఉన్న వాళ్ళైనా వేయండి భయ్య. అండ్ టీమ్, మా కెమెరామ్యాన్ కావచ్చు, వీళ్ళందరూ చాలా అంటే ఒక 4-5 కెమెరామెన్లు మారారు నా సినిమాలో. అది యాటిట్యూడ్ అనుకున్నారు. నేను షెడ్యూల్ బ్రేక్ డౌన్ చేసుకుంటా 6 నెలలకు ఒకసారి షూట్ చేస్తుంటే కెమెరామెన్లు బిజీ అయిపోతారు. సో అలా కెమెరామెన్లు నేను చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నాకు దొరికిన వండర్ఫుల్ పర్సన్ జిఎల్ బాబు గారు. కట్ చేయాలా? పర్లేదు. జిఎల్ బాబు గారు అండ్ ఈజ్ లైక్ నా బడ్జెట్ తెలుసు ఆయన క్లియర్గా. వచ్చినప్పుడే లైట్లు జనరేటర్ లేకుండా చేసిండు నాతోటి. అండ్ ఓన్లీ అక్కడ ఉన్న చిన్న చిన్న లైట్స్ తోటి కూడా ప్రాపర్గా అంత పెద్ద ఫైట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాతో పాటు ఈక్వల్గా పరిగెత్తిన మనిషి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీతో కలిసి మళ్ళీ చేయాలి ప్రాజెక్ట్. ఇది పార్ట్ 1, ఇది సీక్వెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మా కో డైరెక్టర్ గారు, నేను టైంకి తినకపోయినా నా వెనకాల కో డైరెక్టర్ గారు ఈజ్ లైక్ వెరీ సపోర్టివ్. అండ్ మా హీరోయిన్ గారు కాశ్వి గంచా. అండ్ ఫస్ట్లో మస్తు భయం అవుతుండే నాకు ఆవిడని చూసినప్పుడు, ఎందుకంటే హీరోయిన్లు బాగా జతాయిస్తారు అది ఇది అని. అంటే నాకు మా మేనేజర్లు రకరకాలుగా చెప్పిర్రు. మా బిగినింగ్లో నేను పైసలు ఇచ్చిన, ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసి పంపించినా కానీ ఈమెకు అందలేనట్టుంది. షూటింగ్ ఒకరోజు వచ్చి నెక్స్ట్ డే రానని చెప్పింది. దాని తర్వాత నాకు అర్థం కాలే. మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసి సెట్ చేసిన తర్వాత వచ్చింది షూటింగ్కి. తర్వాత మన గురించి తెలిసిపోయిన తర్వాత షీ వాజ్ లైక్ వెరీ సపోర్టివ్. And welcome to Tollywood. I hope you will get many projects here. And आपके बारे में कुछ गलत नहीं बता रहा हूँ, अच्छा ही बता रहा हूँ. And my team చెప్పినా కదా బ్రీతింగ్ అంతా చేంజ్ అయిపోయింది. సారీ, ఏమనుకోకూడదు, ఏదో మాట్లాడదాం అనుకున్నాను, మర్చిపోయినా. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి. October 25th రేపే. అందరూ జర బుక్ మై షోలో బుక్ చేసుకోర్రి. ఎవరైనా మర్చిపోతే సారీ.